హాయ్ హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2014లో పవర్ కన్జంప్షన్కి సంబంధించి ఒక ఇష్యూని కోర్టుకి వెళ్ళి తెలంగాణతో కొట్లాడకుండా సడన్గా ఆపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేశారు. ఎందుకు అనేది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక సీక్రెట్ని బ్లాస్ట్ చేశారు. ఆయన ఫ్లోలో చెప్పారు, ఏం చెప్పారో కానీ తెలంగాణ అసెంబ్లీలో ఒకటి చెప్పారు. దానికంటే ముందు ఆయన ఏం చెప్పారు, దానికంటే ముందు అసలు పవర్కి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు ఉన్న పవర్ డిస్ప్యూట్ అనేది, అంటే షేరింగ్ గురించి మాట్లాడుతున్నాను. అప్పులు అంటే బకాయిల గురించి కాదు, షేరింగ్ గురించి మాట్లాడుతున్నాను. దాని గురించి బ్రీఫ్గా మీకు అర్థం అవడానికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం జనాభా ప్రాతిపదికన అన్నీ పంచుకోమన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది ప్రజలు ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, దాన్ని బట్టి మీరు పంచుకోమన్నారు. మన ఆంధ్రప్రదేశ్ జనాభా 58.32%, 58.32% ఆంధ్ర జనాభా ఉంది. ఇక రిమైనింగ్ 41.68% తెలంగాణ జనాభా ఉంది. కాబట్టి ఇక ఆస్తులు మొత్తం కూడా అదే ప్రాతిపదికన పెంచుకోమన్నారు. సరే, ఆ పాయింట్లు తీసేద్దాం. పాయింట్లు తీసేస్తే 42% తెలంగాణకి, 58% ఆంధ్రాకి అనుకుందాం. 58 ఆంధ్రాకి, 42 తెలంగాణకి జనాభా ప్రాతిపదికన రావాలి అన్ని ఆస్తులు. కానీ పవర్ కన్జంప్షన్కి వచ్చేసరికి ఒక చిన్న లిటిగేషన్ ఉంది. అదేంటంటే, ఈ తెలంగాణ వాళ్ళు అడ్డం తిరిగారు. మాకు తెలంగాణకి కరెంట్ ఎక్కువ అవసరమైంది, తెలంగాణలో ఎక్కువగా కాలుతుంది, కాబట్టి మాకు మీరు ఎక్కువగా ఇవ్వాలి కరెంట్ అని చెప్పి వీళ్ళు అడ్డం తిరిగారు. మరి ఆ టైంలో ఏం జరిగిందో కానీ తెలంగాణ వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చారు. వాళ్ళు మా క్యాపిటల్ కావాలంటే క్యాపిటల్ వాళ్ళకే ఇచ్చారు, రాష్ట్రం కావాలంటే రాష్ట్రం వాళ్ళకే ఇచ్చారు, కరెంట్ కావాలంటే కరెంట్ వాళ్ళకే ఇచ్చారు. వాటర్ డిస్ప్యూట్ మొత్తం అన్నీ వాళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళిపోయినాయి డెసిషన్స్ ఆ టైంలో. బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు. కాంగ్రెస్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవ అవటం ఒక రీజన్ అయ్యి ఉండవచ్చు. ఓకే, ఏది అడిగితే అది ఇచ్చేసారు తెలంగాణకు అప్పుడు. సో అలాగా వాళ్ళ కింద ఒక స్పెషల్ ప్రొవిజన్ పెట్టారు. ఇప్పుడు స్పెషల్ ప్రొవిజన్ బట్టి అన్ని జనాభా ప్రాతిపదికన పంచుకుంటే కరెంట్ మాత్రం కన్జంప్షన్ ప్రాతిపదికన పంచుకోమన్నారు స్పెషల్ ప్రొవిజన్ బట్టి. ఆ లెక్క వస్తే మన జనాభా ఎంత ఉంది, 58% ఉంది. తెలంగాణకి 42% ఉంది. బట్ కరెంట్కి వచ్చేసరికి కన్జంప్షన్ గత 6 నెలల్లో జరిగిన కన్జంప్షన్, అంటే గత 6 నెలల్లో కరెంట్ ఎక్కువ ఎవరు కాల్చారు అనే దాన్ని యావరేజ్ తీసుకొని కన్జంప్షన్ బేస్ మీద వాళ్ళు చీల్చారు కరెంట్ని. అలా చీల్చడం ద్వారా తెలంగాణకి 54% వెళ్ళింది. అంటే అప్రాక్సిమేట్గా 53.89, అంటే 54 అని రౌండ్ ఫింగర్ వేస్తున్నాం. 54% తెలంగాణకి వెళ్తే ఆంధ్రాకి 46% వచ్చింది. యాక్చువల్గా అయితే మనకి 58 రావాలి, 46 వచ్చింది. అంటే 12% తేడా వచ్చేసింది. 12% మనం కోల్పోయాం కరెంటు, జస్ట్ బికాజ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు అడిగారు కదా స్పెషల్ ప్రొవిజన్ పెట్టి కన్జంప్షన్ వల్ల తీసుకోండి అన్నారు, జనాభా ప్రాతిపదికన కాకుండా. ఇప్పుడు దాన్ని 2014లో చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా కోర్టుకి వెళ్దాం అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ అక్కడ ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అక్కడ వాళ్ళిద్దరికి నోటు కేసు, వాళ్ళు ఏదో గొడవ జరుగుతూ ఉన్నప్పుడు ఆ టైంలో ఆయన కోర్టుకి వెళ్తా అన్నాడు. మాకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కరెంట్ షేర్ మాకు ఇంతే రావాలని నేను కోర్టుకి వెళ్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఓకే, కానీ కోర్టుకి వెళ్ళాల. ఎందుకు వెళ్ళలేదు అనేది ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు బ్లాస్ట్ చేశారు దాన్ని. తెలంగాణ అసెంబ్లీలో ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు, నేను ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ చదువుతుంటే, అంటే ఒక న్యూస్ చదువుతుంటే, ఆ న్యూస్లో ఒక పారాగ్రాఫ్ 4 లైన్లు చదువుతున్నా. హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ హీ అండ్ ఎర్రబెల్లి దయాకర్ రావు బోత్ ఆర్ ఫార్మర్ టీడీపీ లీడర్స్. అంటే రేవంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు requested Chandrababu Naidu not to file a court case regarding the allocation of 53.46% of the electricity sector to Telangana during the bifurcation. Ravant mentioned that they advised Chandrababu against filing this case as it could harm the party's reputation in Telangana. అర్థమైందా?
చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రావాల్సిన షేర్ని కోర్టులో సవాల్ చేయాల్సింది సవాల్ చేయకుండా ఆగిపోయారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకర్ గారు ఇద్దరు వెళ్ళి మీరు ఈ పని చేస్తే మన పార్టీ తెలంగాణలో చచ్చిపోయిద్ది, తెలంగాణలో రెప్యుటేషన్ దెబ్బతినేదే, మనం తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మనం కాపాడుకోలేము అని వాళ్ళు చెప్పడం ద్వారా కోర్టుకి కేసు వేయకుండా ఆగారట చంద్రబాబు నాయుడు గారు. అంటే తెలంగాణలో పార్టీని బతికించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన కరెంటుని ఏం చేశారని అర్థం. ఇదనేది మనం తాకట్టు పెట్టారన్ని, అమ్ముకున్నారన్ని, వదులుకున్నారన్ని, దానికి ఏ పేరు పెట్టినా సరే. దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్ ద అసెంబ్లీ. అంతే కదా, రేవంత్ రెడ్డి గారు సింపుల్గా చెప్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ మేమిద్దరం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి మన పార్టీ దెబ్బతిని తెలంగాణలో మీరు కోర్టుకి వెళ్ళొద్దు 53.46% అని అన్నారని నిన్న అసెంబ్లీలో టక్కన ఆయన నోరు జారారు. మరి ఏమైతే చెప్పారు ఆయన టక్కన, మేము చెప్తే ఆగారని. అంటే తెలంగాణ వాళ్ళు చెప్పారని ఆంధ్రాకి రావాల్సినటువంటి 12% కరెంట్ షేర్ని మీరు తెలంగాణకి అపనంగా అప్పగించేశారని కదా అర్థం. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కరెంట్ షేర్ని తెలంగాణకి ఇచ్చారని కదా అర్థం. ఓకే సరే, ఎనివే అది స్పెషల్ ప్రొవిజన్ పెట్టారు. మరి ఆ స్పెషల్ ప్రొవిజన్ బ్రేక్ చేస్తారా లేదా, ఇంకా షేరింగ్ జరగలేదు కరెంటుకి సంబంధించింది. మరి టోటల్గా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వెళ్తే జనాభా ప్రాతిపదికన వెళ్ళాలి. బట్ ఇదే కన్జంప్షన్ బేస్ని వెళ్తారా అనేది మనకు తెలియదు. దాని తోడు బకాయిలకు సంబంధించిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఆ బకాయిలది ఇప్పుడు వీళ్ళు వెళ్ళి కూర్చొని తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. మేము తర్వాత సాల్వ్ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని అవుట్ బర్స్ట్ అయింది. ఏదో 5 గ్రామాలు ఇచ్చేస్తా ఉన్నారు, నా దగ్గర గొడవ అయిపోయింది. ఇదేదో పోర్టులు అన్న వాళ్ళు తిరిగి పోర్టులు అడిగారు. ఈయనేది నేను అడిగితే ఇచ్చేస్తారు కదా అనుకున్నారు. బట్ ఆయన రేవంత్ రెడ్డి గారు చాలా గట్టివాడు. సో ఆయన ఒప్పుకోలేదు, రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు షాక్ తిన్నారు. మరి ఇప్పుడు అదేమైందో తెలియదు. ఇప్పుడు మనం వాళ్ళు ఇద్దరు వెళ్ళి కూర్చొని మనం సెటిల్ చేసుకుందాం అన్నారు కదా, అదేమైందో తెలియదు. సరే, ఏదేమైనా నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎర్రబెల్లి దయాకర్ గారు రేవంత్ రెడ్డి గారు అడిగారని మనకు రావాల్సిన షేర్ను కోర్టులో వేయకుండా కోర్టులో ఆపేయారంటే కేవలం పార్టీని బతికించుకోవడానికి తెలంగాణలో అని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక మాట అది. సో ఇట్ షోస్ హౌ పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా ఫస్ట్ పర్సనల్ ప్రయోజనాలు చూస్తారు. ఎవరైనా సరే పర్సనల్ ప్రయోజనాలు చూస్తారు. అంటే వాళ్ళకి ఏం కాకూడదు, వాళ్ళ కేసులకు పడకూడదు, వాళ్ళని జైల్లో పెట్టకూడదు అని ఆలోచిస్తారు ఫస్ట్. సెకండ్ పార్టీ, ఆ తర్వాతే ప్రజలు. ఉంటారు, పోతారు. అదే అనమాట ప్రజలు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అంతే కదా, రైట్. రాష్ట్ర ప్రయోజనాలు ప్రైమరీ అనుకున్నప్పుడు ఆ పార్టీలు ఉండవు. అది రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలే ఫస్ట్ అనుకున్న ఏ రాజకీయ నాయకుని బతకనివ్వరు వీళ్ళు. ఏదో ఒకటి చేసి బెదిరించడమో ఏదో ఒకటి చేస్తారు. అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈజ్ గుడ్ పొలిటీషియన్ కాబట్టి పార్టీని బతికించుకోవడానికి రాష్ట్రానికి రావాల్సిన 12% తెలంగాణకి ఇచ్చాడని రేవంత్ రెడ్డి గారు చెప్పారు నిన్న అసెంబ్లీలో. థ్యాంక్ యూ.